హలో గైస్, వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో నా గ్రాడ్యుయేషన్ డే ఎలా జరిగిందో చూపిస్తాను. ఇదైతే మే 10వ తారీఖున జరిగింది. యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ని మార్నింగ్ 9:30 కల్లా కాలేజ్లో ఉండమన్నారు. యాక్చువల్గా మేము ఉండే ప్లేస్ నుండి మా యూనివర్సిటీకి 2 hours డ్రైవ్ అనమాట. సో మేమైతే మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయాము. నా గ్రాడ్యుయేషన్ సెరమనీకి నాకు తెలిసిన అన్న వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ యూఎస్లో తెలిసిన చెల్లి అక్కలో కొంతమందిని ఇన్వైట్ చేశాను. మీరు వీడియోలో వాళ్ళందరినీ చూడొచ్చు. అందరూ కూడా వాళ్ళ పనులు ఆపుకొని నా కోసం అయితే వచ్చారు. దానికి నేను చాలా థ్యాంక్ఫుల్. Thank you for the wonderful day, Lord. As a family, Lord, all together, Lord, we gather and we are going to Mano and Mani's, Father, Lord, graduation of Father, Lord, bless this travel. Lord, let your presence shall grow front of us, Father, Lord, and let your మొత్తానికి ప్రేయర్తో జర్నీ స్టార్ట్ చేసాము. ఎలానో 2 hours జర్నీ కాబట్టి ఈ గ్యాప్లో మా వాళ్ళు అంతాక్షరి ఆడదామని చెప్పి స్టార్ట్ చేశారు. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Please sing, please. I don't know. செய்திடுவார் மன்னவன் இயேசு நம்மிடவில் பெரிய காரியம் செய்திடுவார். నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివిన కాలేజెస్లో ఇలా గ్రాడ్యుయేషన్ డేలు అవేం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏదో తెలియని స్పెషల్ ఫీలింగ్ ఉంది. దానికి తోడు తెలిసిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అది ఇంకొంచెం స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేసింది. యాక్చువల్గా నేను యూఎస్కి స్ప్రింగ్ 2024కి వచ్చాను. ఈ మాస్టర్స్ డిగ్రీ 2 years అనమాట. అప్పుడు నాది గ్రాడ్యుయేషన్ 2025 డిసెంబర్కి అవ్వాలి. బట్ నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో కొన్ని సబ్జెక్ట్స్ చదివాను. అందుకు నాది 1.5 yearలోనే అయిపోయింది. అండ్ ఆల్సో చాలా యూనివర్సిటీస్లో లాగా మా యూనివర్సిటీలో గ్రాడ్ వాక్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఉండదు. సో అందుకని కోర్స్ అయిపోగానే వెంటనే గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకుంటున్నాను. యూఎస్కి నిన్నగాక మొన్న వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. కానీ యూఎస్ లైఫ్ చాలా నేర్పించింది. నేను చదివిన మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంకో 2 అడిషనల్ మాస్టర్స్ కూడా చేశాను తెలియకుండానే. కాకపోతే వాటికి సర్టిఫికేట్స్ అయితే రావు. ఒకటి మాస్టర్స్ ఇన్ కుకింగ్, ఎందుకంటే కాలేజ్కి అయినా వీక్లీ వన్స్ వెళ్ళాలి, కానీ ఈ కుకింగ్ మాత్రం ప్రతిరోజు చేసుకోవాల్సిందే. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా కిచెన్లోకి వెళ్ళలేదు, ఏ వంట చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ వండుకోవాల్సి వచ్చింది. సో ఆ విధంగా ఇక్కడ కుకింగ్లో మాస్టర్ అయిపోయాను. అలాగే దీంతోపాటు మాస్టర్స్ ఇన్ లివింగ్ అలోన్, అంటే ఒంటరిగా బతకడం. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండరు. ఇనీషియల్ డేస్లో చాలా టఫ్గా ఉండేవి. బట్ ఒంటరిగా బతకడం అలవాటు అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల కొంతమంది పరిచయం అయ్యారు. సో ఫైనల్లీ యూఎస్లో మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను. ఇది ఒక అచీవ్మెంట్. దీనికి నేను ఇద్దరికి థ్యాంక్ఫుల్. ఫస్ట్ దేవుడికి, ఎందుకంటే ఈ 1.5 yearలో ఎన్నో డిపోర్టేషన్స్ జరిగాయి, వీసా రివోకేషన్స్ జరిగాయి. బట్ నాకు అలాంటివి ఏం జరగకుండా దేవుడు కాపాడాడు. అండ్ ఆల్సో ఈ 1.5 yearలో ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాలేదు. సెకండ్లీ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి జన్మనిచ్చినందుకు, అండ్ ఆల్సో మా నాన్న ఒక నార్మల్ బేల్దారి మేస్త్రి. బట్ స్టిల్ నర్సరీ నుంచి ఇప్పటిదాకా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్లో చదివించి ఎక్కడ కూడా ఏది తక్కువ చేయకుండా యూఎస్ కూడా రావడానికి సపోర్ట్ చేశారు. ఫైనల్లీ లాస్ట్ టైం కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. గ్రాడ్యుయేట్స్ని స్టూడెంట్ రిక్రియేషన్ సెంటర్ నుంచి ఎంటర్ అవ్వమన్నారు. స్టూడెంట్స్తో వచ్చిన గెస్ట్ని షోమీ సెంటర్ అనే బిల్డింగ్ నుంచి ఎంటర్ అవ్వమన్నారు. సో లోపలికి వెళ్ళాక మన నేమ్ కార్డ్ తీసుకోవాలి. అక్కడే కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఏ నుంచి జీ దాకా ఒక కౌంటరు, హెచ్ నుంచి ఎన్ దాకా ఇంకో కౌంటరు, అలాగనమాట. మన లాస్ట్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అయితే ఆ కౌంటర్కి వెళ్ళి మన లాస్ట్ నేమ్ చెప్తే ఒక కార్డ్ మీద మన నేమ్ ప్రింట్ చేసి ఉంటుంది, అది ఇస్తారు. ఆ కార్డ్ దేనికంటే స్టేజ్ మీదకి వెళ్ళడానికి మన టర్న్ వచ్చినప్పుడు స్టేజ్ కింద మన నేమ్స్ మైక్లో చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళకిస్తే మన నేమ్ మైక్లో చెప్తారు. మొత్తానికి లోపలికైతే వచ్చేసాను. కాకపోతే నేను వచ్చే టైంకి లాస్ట్ రోలో సీట్ దొరికింది. వేరే ఆప్షన్ లేక ఇంక అక్కడే కూర్చున్నాను. జస్ట్ దీనివల్ల నేను 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది నేను స్టేజ్ మీదకి వెళ్ళడానికి, నా టర్న్ వచ్చేయడానికి. ప్రోగ్రామ్ అయితే అమెరికన్ నేషనల్ యాంథమ్తో అయితే స్టార్ట్ చేశారు. నాతో వచ్చిన అన్నోళ్ళు అక్కోళ్ళు ఇక్కడైతే కూర్చున్నారు. అక్కడ చేయి చూపిస్తున్నారు కదా, వాళ్ళే. మాస్టర్స్ అయిపోయిందని ఒక పక్క సంతోషం, బట్ ఇప్పుడే అసలైన ఫేజ్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలి అండ్ ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. బట్ నో ప్రాబ్లం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. తెలుగులో చెప్తాను, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. బైబిల్లో ఉంటుంది, ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనంలో. అండ్ ఆల్సో జెహోవా జైరే అంటే యెహోవా ఈరే,
యెహోవాయే చూచుకొనును అని అర్థం. మొత్తం దేవుడే చూసుకుంటాడు, ఆ భయం ఏం లేదు. ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చేసింది. వీడియో కాల్లో మా నాన్న చూస్తూ ఉన్నాడు. Like lawyer is coming. I didn't see you in the stage. You see? One more time.